ఒక పక్క మెగాస్టార్ వారసత్వం ఉన్నా చాలా సింప్లిసిటీతో పెరిగి ప్రెజెంట్ గ్లోబల్ స్టార్గా ఎదిగిన హీరో దుల్కర్ సల్మాన్ గారు. ఈయన కేవలం నటనతోనే కాదు, తన క్లాసీ పర్సనాలిటీతో కోట్లాది మంది హృదయాలను కొల్లగొట్టిన సౌత్ ఇండియా సూపర్ స్టార్, చార్మింగ్ హీరో. మీకు తెలుసా, ఆయన కేవలం కెమెరా ముందే కాదు, రియల్ లైఫ్ లో కూడా ఒక సూపర్ హీరో. ముఖ్యంగా ఆయన కార్ కలెక్షన్స్ గురించి మీరు తెలుసుకుంటే నోరెళ్లబెట్టాల్సిందే. ముఖేష్ అంబానీ తర్వాత ప్రపంచంలోనే అరుదైన వింటేజ్ కార్ల కలెక్షన్ ఆయన దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక ఎత్తైతే వీటన్నిటిని మించి అందరినీ ఆకట్టుకునేది ఆయన సింప్లిసిటీ. మరి ఈ గ్లోబల్ స్టార్ గురించి, ఈయన ప్రయాణం గురించి చూద్దామా? ఈ రోజు ఈ వీడియోలో దుల్కర్ సల్మాన్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఆయన అద్భుతమైన కార్ కలెక్షన్స్ ఏంటి, అండ్ అలాగే ఇప్పటి వరకు మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు చెప్తాను. సో అందుకోసం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దుల్కర్ సల్మాన్ గారు జూలై 28, 1986 కొచ్చిలో జన్మించాడు. మలయాళ మెగాస్టార్ అయిన మమ్ముటి కుమారుడైనప్పటికీ ఆయన పెరిగిన వాతావరణం చాలా సాధారణంగా ఉండేది. ఈయన ప్రాథమిక విద్య వచ్చేసి చెన్నైలో సాగించాడు. ఆ తర్వాత అమెరికాలోని పర్జూ విశ్వవిద్యాలయం నుండి బిజినెస్ మేనేజ్మెంట్ అయితే డిగ్రీ పొందాడు. ఆయన తన ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత నేరుగా సినిమాల్లోకి అయితే రాలేదండి. దుబాయ్ లో ఒక ఐటీ సంస్థను అయితే నడిపాడు. వ్యాపారంలో రాణించిన తర్వాతే ఆయన నటనలోకి అయితే అడుగు పెట్టాడు. దుల్కర్ సల్మాన్ గారి బాల్యం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక మెగాస్టార్ కొడుకు అయినప్పటికీ ఆయన పెరిగిన విధానం అయితే చాలా క్రమశిక్షణతో సాదా సీదాగా ఉంటుంది. దుల్కర్ సల్మాన్ గారు తండ్రి ముమ్మటి. అప్పటికే ఆయన మలయాళ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోగా ఉన్నప్పటికీ తన పిల్లలు అయిన దుల్కర్ అండ్ అలాగే ఆయన సోదరి సురుమి, వీళ్ళిద్దరిని కూడా గ్లామర్ ప్రపంచానికి చాలా దూరంగా ఉంచాడు. దుల్కర్ గారు పుట్టింది కొచ్చిలో అయినా ఆయన బాల్యం అంతా చెన్నైలోనే గడిచింది. దీనివల్ల ఆయనకు మలయాళంతో పాటు తమిళం కూడా అనర్గళంగా మాట్లాడడం అలవాటైపోయింది. చెన్నైలో శిష్య స్కూల్లో చదువుకున్నారు. స్కూల్లో ఆయన ఎప్పుడూ తన తండ్రి స్టార్డమ్ను ఉపయోగించుకునేవారు కాదట. తన స్నేహితులతో కలిసి సైకిళ్లపై తిరగడం, ఒక సాధారణ వ్యక్తిలా ఉండడానికి ఆయన ఇష్టపడేవారంట. అయితే దుల్కర్ గారికి కార్లంటే చాలా పిచ్చి. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈ పిచ్చి ఇప్పటిది కాదండి, తన చిన్నతనం నుంచే ఉంది. అది ఆయనకు తన తండ్రి ద్వారా వారసత్వంగా వచ్చిందనమాట. చిన్నప్పుడు దుల్కర్ గారు ఆట బొమ్మల కంటే కార్ల బొమ్మలతోనే ఎక్కువగా ఆడుకునేవాడంట. ఆయన తండ్రి కూడా కార్లు అంటే చాలా ఇష్టం. తండ్రి కొత్తగా కార్లు కొన్నప్పుడు వాటి ఫీచర్ గురించి దుల్కర్ చిన్న వయసులోనే ఆరా తీసేవాడంట. ఈ క్రమంలోనే ఆయనకు నేడు భారతదేశంలో అతిపెద్ద కార్ కలెక్షన్స్ కలిగిన హీరోలలో ఒక్కరిగా నిలబెట్టింది. ఇప్పుడు దుల్కర్ గారు యాక్టింగ్ బాగానే చేస్తున్నారు, కానీ చిన్నప్పుడైతే స్టేజ్ ఫియర్ అయితే ఉండేదంట. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా? అవును, దుల్కర్ సల్మాన్ గారు చిన్నప్పుడు స్టేజ్ భయం చాలా ఉండేదంట. స్కూల్ రోజుల్లో నాటకాలు నటించాలన్నా, స్టేజ్ మీద మాట్లాడాలన్నా ఆయన చాలా భయపడేవాడంట. అందుకే ఆయన మొదట్లో నటుడు అవ్వాలని అసలు అనుకోలేదంట. నేను మా నాన్న అంత బాగా నటించలేనేమో అనే భయం ఆయనలో ఉండేదంట. అందుకే ఆయన తన ఉన్నత చదువుల కోసం బిజినెస్ రంగానైతే ఎంచుకున్నారు. ఆయన స్కూల్ పూర్తి కాగానే ఆయన అమెరికాలోని పర్జూ యూనివర్సిటీకి వెళ్లారనమాట. అక్కడ బిజినెస్ మేనేజ్మెంట్ పూర్తి చేసి దుబాయ్ లో ఒక కన్స్ట్రక్షన్స్ బిజినెస్ అలాగే ఐటీ రిలేటెడ్ కంపెనీలు అయితే పనిచేశారంట. అక్కడ కొన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత తనకు నటన మీద ఉన్న ఆసక్తిని గుర్తించుకున్నాడు. చివరిగా 25 ఏళ్ల వయసు ఉన్నప్పుడు సినిమాల్లోకి రావాలని అయితే నిర్ణయించుకున్నాడంట. అయితే దుల్కర్ గారి మొదటి సినిమా వచ్చేసి సెకండ్ షో అన్నమాట. ఈ సినిమా కోసం తన తండ్రి సిఫార్సు లేకుండానే తన ఓన్ గా ఆడిషన్స్ ఇచ్చి ఎంపికయ్యారంట. తన తండ్రి పేరు చెడగొట్టకుండా ఆయన చాలా జాగ్రత్తగా అడుగులైతే వేశాడంట. అలాగే దుల్కర్ సల్మాన్ గారు బిజినెస్ మ్యాన్ నుండి గ్లోబల్ స్టార్ గా ఎదిగిన ప్రయాణం కూడా చాలా బాగుంటుంది. దుల్కర్ సల్మాన్ గారు ఒక సాధారణ బిజినెస్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్ నుండి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన తీరైతే చాలా స్ఫూర్తిదాయకం. తండ్రి ముమ్మటి అంతటి మహానటుడైన దుల్కర్ తనకంటూ ఒక సొంత బాటనైతే నిర్మించుకున్నాడనమాట. సో అయితే అమెరికాలో చదువు ముగించుకున్న తర్వాత దుల్కర్ కొన్నేళ్ల పాటు దుబాయ్లో ఒక ఐటీ సంబంధిత నిర్మాణ సంస్థనైతే నడిపాడు. వ్యాపారవేత్తగా రాణిస్తున్నప్పటికీ ఆయన మనసంతా సినిమాలపైనే ఉండేదన్నమాట. దాదాపు ఆయనకి 25 వయసులో ఉన్నప్పుడు నేను నా జీవితం అంతా ఇలా ఆఫీస్లో కూర్చోలేను అని నిర్ణయించుకుని తండ్రికి అయితే తన మనసులో మాట అయితే చెప్పాడంట. అలా చెప్పిన తర్వాత తను నేరుగా కెమెరా ముందుకు రాకుండా ముంబైలోని బ్యారీ జాన్ యాక్టింగ్ స్టూడియోలో అయితే శిక్షణ తీసుకున్నాడు. ఈ స్టూడియోలో అంతకు ముందు షారుఖ్ ఖాన్ అలాగే రణబీర్ కపూర్ లాంటి పెద్ద పెద్ద వాళ్ళైతే శిక్షణ అయితే పొందారు. చాలా మంది స్టార్ తన తండ్రి దర్శకత్వంలోనో లేదా పెద్ద బ్యానర్లలోనో పరిచయం అవుతారు కదా, కానీ దుల్కర్ అలా చేయలేదన్నమాట. కొత్త దర్శకుడితో వచ్చాడనమాట. కొత్త నటీనటులతో వచ్చి ఈ చిన్న సినిమాతో దుల్కర్ కెరీర్ అయితే మొదలైందనమాట. అందులో ఆయన ఒక గ్యాంగ్స్టర్ గా నటించి విమర్శలు ప్రశంసలు కూడా అందుకున్నారు. ఈ సెకండ్ షో సినిమా అనేది 2012లో అయితే రిలీజ్ అయింది. ఇదే సినిమా
ఆయనను మలయాళంలో యూత్ ఐకాన్ గా మార్చేసింది. దుల్కర్ గారు కేవలం మలయాళానికే పరిమితం కాలేదన్నమాట. భాషతో సంబంధం లేకుండా కథలను ఎంచుకోవడం ఆయన ప్రత్యేకత. ఓ కాదల్ కన్మణి అనే ఓ తెలుగులో ఓకే బంగారం సినిమాతో మణిరత్నం దర్శకత్వంలో నటించిన సౌత్ ఇండియా మొత్తం కూడా ఫేమస్ అయిపోయారు ఈ ఒక్క సినిమా వల్ల. ఆ తర్వాత మహానటి నటించారు. ఈ మూవీ గురించి అందరూ తెలిసిందే కదా. జమినీ గణేశన్ పాత్రలో ఆయన చూపిన నటన తెలుగు ప్రేక్షకులను అయితే మంత్రముగ్ధులు చేసింది. అప్పటి నుంచి తెలుగులో ఆయనకు భారీ ఫాలోయింగ్ అయితే ఏర్పడింది. ఇంతే కాకుండా ఆయన హిందీలో కూడా నటించాడు. కార్వాన్ మరియు ది జోయి ఫ్యాక్టరీ సినిమాతో టాలీవుడ్ లో కూడా తన ముద్ర వేశాడనమాట. గత 4-5 ఏళ్లలో దుల్కర్ రేంజ్ పూర్తిగా మారిపోయిందనమాట. సో కురుప్ అనే సినిమా వల్ల చాలా ఫేమస్ అయిపోయాడు. కోవిడ్ తర్వాత మలయాళ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన చిత్రం ఇది. సో ఇది దుల్కర్ కు మొదట 100 కోట్ల సినిమాగా మారిందనమాట. ఈ కురుప్ సినిమాతో చాలా పేరెత్తి పొందాడు. ఆ తర్వాత సీతారామం తీశాడు. ఈ సినిమా కేవలం భారత్ లోనే కాకుండా రష్యా, జపాన్ వంటి దేశాలు కూడా విడుదలై ఘన విజయం అయితే సాధించింది. దీనితో ఆయన ఒక గ్లోబల్ స్టార్ హోదానైతే దక్కించుకున్నాడు. ఆయన చేసినవి అతి కొద్ది సినిమాలో ఆయన చాలా గొప్ప పేరైతే పొందాడు. అలాగే చాలా చిన్న వయసులోనే తను స్టార్ హీరోగా అయితే గుర్తింపు పొందాడు. దుల్కర్ గారు చాలా మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ అండి. అవును, ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు, ఆయన స్వయంగా పలు సినిమాల్లో అయితే పాటలు కూడా పాడాడు. వేఫేరల్ ఫిల్మ్స్ ద్వారా కొత్త తరహా కథలను కూడా ఆయన ప్రోత్సహిస్తున్నాడు. అలాగే కేరళలో అతిపెద్ద కార్ డీలర్షిప్లలో ఒకటైన నిప్పాన్ టొయాటోలో ఆయనకు కూడా వాటా ఉందని సమాచారం. అలాగే దుల్కర్ సల్మాన్ సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్లు కలిగిన మలయాళ నటుడు అనమాట. దాదాపుగా 14 మిలియన్ల పైనే ఆయనకి ఫాలోవర్స్ అయితే ఉన్నారు. ఆయన బిజినెస్ మ్యాన్ గా, నటుడుగా, గాయకుడిగా రాణిస్తూ ఉన్నారు. పెళ్లి అనేది ఆయన జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు అన్నమాట. ఎందుకంటే ఆయన సినిమాల్లోకి రాకముందే ఆయన వివాహం చేసుకున్నారు. అవును, మీరు విన్నది నిజమే. దుల్కర్ సల్మాన్ గారు తన 26వ ఏటే అతి చిన్న వయసులోనే ఆయన అయితే వివాహం చేసుకున్నాడు. ఆయన 2011 డిసెంబర్ 22న అయితే వివాహం చేసుకున్నాడు. ఎవరితో అంటే అమల్ సుఫియా అన్నమాట. ఆమె చెన్నైకి చెందిన ఆర్కిటెక్ట్ మరియు ఇంటీరియర్ డిజైనర్. ఇది ఈ వివాహం అయితే పెద్దలు కుదిర్చిన వివాహం. అది కూడా స్కూల్ జూనియర్ అయిన అమల్ ను ఒక సోషల్ ఈవెంట్ లో చూసి ఇష్టపడ్డాడంట. ఆ తర్వాత తన తల్లిదండ్రులకు చెప్పి వారి ద్వారా ఈ సంబంధం అయితే మాట్లాడించుకున్నాడంట. అయితే దుల్కర్ సల్మాన్ గారికి 2011లో డిసెంబర్ పెళ్లి జరిగింది అనుకున్నాం కదా. ఇంకా ఆ సమయానికైతే అతను వెండితెర పైకైతే రాలేదండి. అంటే నటుడిగా ఆయన ప్రయాణం మొదలవ్వక ముందే ఆయనకైతే వివాహం జరిగిపోయింది. ఆయన మొట్టమొదటిగా నటించిన సినిమా ఏంటంటే సెకండ్ షో. సో ఈ సినిమా వచ్చేసి ఫిబ్రవరి 3, 2012 అయితే విడుదలైంది అనమాట. అంటే దుల్కర్ గారు వివాహం చేసుకున్న ఒక 2 నెలల తర్వాత మొదటి సినిమా అయితే థియేటర్లోకి వచ్చింది. దుల్కర్ ఒక ఇంటర్వ్యూలో సరదాగా చెప్తుంటారనమాట, సినిమాల్లో వచ్చి స్టార్ అయిన తర్వాత కంటే రాకముందే పెళ్లి చేసుకోవడం వల్ల నా జీవితం చాలా స్థిరంగా సాగింది అని అంటూ ఉంటారనమాట. తన భార్య అమల్ తన లక్కీ చార్మ్ అని చెప్తూ ఉంటారు. ఆమె వచ్చిన తర్వాతే తన సినీ కెరీర్ చాలా విజయవంతంగా మొదలైందని ఆయన నమ్ముతున్నారు. తనకి పెళ్లి కాగానే విడుదలైన ఫస్ట్ సినిమా సెకండ్ షో అనే సినిమా హిట్ అవ్వడం, ఆ వెంటనే వచ్చిన ఉత్సాల్ హోటల్ తో ఆయన స్టార్ అయిపోవడం, చకచక ఇవన్నీ కూడా జరిగిపోయాయి. అప్పటి నుంచి దుల్కర్ గారు వెనక్కి తిరిగి చూడనే లేదు. దుల్కర్ సల్మాన్ గారు వ్యక్తిగత జీవితం సినిమా కంటే తక్కువేమీ ఉండదండి. ఆయన భార్య, వారి మధ్య ఉన్న సంబంధం మరియు వారి కుమార్తె గురించి వివరంగా తెలుసుకుందాము. దుల్కర్ గారి భార్య అమల్ సుఫియా. ఈమె కేవలం సెలబ్రిటీ భార్య మాత్రమే కాదండి, ఆమె ఒక స్వయం శక్తి గల మహిళ. ఆమె చెన్నైలో పెరిగారు మొత్తం కూడా. వృత్తిరీత్యా ఆమెతో ఒక ఆర్కిటెక్ట్ అండ్ అలాగే ఇంటీరియర్ డిజైనర్ కూడా. ఆమె తండ్రి వచ్చేసి సయ్యద్ నిజాముద్దీన్, చెన్నైలో ప్రముఖ వ్యాపారవేత్త ఆయన. అసలు ఈ అమల్ కుటుంబానికి అలాగే సినిమా ఇండస్ట్రీతో ఎటువంటి సంబంధం అయితే ఉండదు. అయినప్పటికీ పెళ్ళయ్యాక ఆమె దుల్కర్ గారి కెరీర్ కి అయితే వెన్నెముకలుగా నిలిచింది. వీళ్ళ మధ్య రిలేషన్ ఎలా ఉండేది అంటే, వీరిది కేవలం పెద్దలు కుదిర్చిన వివాహం మాత్రమే కాదండి, అందులో ఒక చిన్న డెస్టినీ విధి కూడా ఉందన్నమాట. అది ఎలా అంటే, దుల్కర్ గారు మరియు అమల్ ఒకే స్కూల్లో చదువుకున్నారు. దుల్కర్ తన 12వ తరగతిలో ఉన్నప్పుడు అమల్ 7వ తరగతి అయితే చదువుతూ ఉన్నది. అప్పుడు వారి మధ్య ఎలాంటి పరిచయం అయితే లేదు. కానీ దుల్కర్ గారు అమెరికా నుండి తిరిగి వచ్చాక తన కోసం సంబంధాలు చూస్తున్న సమయంలో చెన్నైలో ఎక్కడికి వెళ్ళినా అమల్ కనిపిస్తూ బెంజ్ 5L5AMG అనమాట. ప్రొనౌన్సియేషన్ సరిగా చేయకపోతే క్షమించండి. ఇది వచ్చేసి గుల్ వింగ్ డోర్ ఉండే కార్ అనమాట. చాలా అరుదుగా ఉంటుందన్నమాట ఈ కారు. సో ఈ కారు కూడా ఈయన గ్యారేజ్ లో ఉండింది. అలాగే పోర్షి 911 GT3 కారు. ఇక ఈ కార్ విశిష్టత ఏంటంటే వేగానికి మారుపేరు అనమాట. నిలిచే కార్ అయితే ఇది. ఈ కార్ అంటే ఆయనకి ఎంతో ఇష్టం, ఎందుకంటే అంత వేగంగా వెళ్తుంది. అలాగే BMW M3 కార్ కూడా ఉంది. దీనిని ఆయన తన గ్యారేజ్ లో క్రౌన్ జువెల్ అనేది ముద్దుగా పిలుచుకుంటారంట. అలాగే ల్యాండ్ రోవర్ డిఫెన్సర్ 110 కార్ కూడా ఉందన్నమాట. ఇటీవల దీని స్పెషల్ ఎడిషన్ కూడా కొనుగోలు చేశారు. సుమారుగా ఇతనైతే 60 నుంచి 100 కోట్ల పరుడుగా, ఆస్తి పరుడుగా అయితే అంచనా వేస్తున్నారు. అలాగే ముఖ్యమైన
అలాగే ఇతనుకున్న ఇళ్ల గురించి చూసుకుంటే కొచ్చిలో అయితే 100 కోట్ల విలువ చేసే ఇల్లు ఉందంట. అలాగే దుబాయ్ లో కూడా 14 కోట్ల పెంట్ హౌస్ అయితే ఉందంట. దుల్కర్ గారికి ఉన్న ఆస్తుల పరంగా చూస్తే ఇండియాలో టాప్ 10 రిచెస్ట్ పర్సన్స్ లో ఒకరుగా ఆయన లేరులే, కానీ మలయాళ ఇండస్ట్రీలో ఆయన అత్యంత ధనిక మరియు అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోలలో ఒకరన్నమాట. అలాగే ఆస్తుల పరంగా వెనకే ఉన్న కార్ కలెక్షన్స్ మరియు టేస్ట్ విషయంలో ఆయన భారతదేశంలో సెలబ్రిటీలలో టాప్ 3లో ఉన్నారు. ముఖేష్ అంబానీ వంటి వ్యాపారవేత్తల తర్వాత అరుదైన మరియు వింటేజ్ కార్లను సేకరించడంలో ఆయనకు సాటి ఎవరు లేరన్నమాట. ఇన్ని కార్లను కొనుగోలు చేసేటప్పుడు ఒక వివాదాల్లో ఇరుక్కోకుండా ఎలా ఉంటాడో మీరే చెప్పండి. అందుకని చెప్పేసి 2025లో దుల్కర్ సల్మాన్ గారు కార్ల దిగుమతికి సంబంధించి ఒక చిన్న వివాదంలో అయితే చిక్కుకున్నారు. భూటాన్ నుండి కార్లను తక్కువ పన్నుతో దిగుమతి చేసుకున్నారనే ఆరోపణలు అయితే వచ్చాయి. అయితే ఆయన తాను చట్టబద్ధంగానే కొనుగోలు చేశానని కోర్టులో పోరాడి క్లీన్ చిట్ అయితే పొందాడు. దుల్కర్ సల్మాన్ గారు తన కార్ల కోసం వాడే 369 నెంబర్ ఆయన తండ్రి మమ్ముట్టి కాల నుండి వస్తుందన్నమాట. మమ్ముట్టి తన మొదటి కారును ఆ నెంబర్ పొందాడనమాట. అందుకే అది కలిసి రావడంతో అప్పటి నుండి వీరిద్దరూ అదే నెంబర్ అయితే సెంటిమెంట్ గా వాడుతూ ఉన్నారు. దుల్కర్ గారికి భాషల మీద మంచు పట్టు అయితే ఉంది. బహుభాష కోవిదుడు ఆయన. అవును, ఆయన మలయాళం, తమిళం, తెలుగు, హిందీ మరియు ఇంగ్లీష్లలో అనర్గళంగా మాట్లాడగలరు. తన సినిమాలకు మెజారిటీగా ఆయనే డబ్బింగ్ చెప్పుకునేవాడు. సీతారామం సినిమా కోసం కూడా ఆయన పక్కా తెలుగు నేర్చుకుని మాట్లాడడం విశేషం. ఆ సినిమాకి స్వయంగా తెలుగులో ఆయనే డబ్బింగ్ చెప్పాడు. దుల్కర్ సల్మాన్ గారు కేవలం కార్లు కొనే రిచ్ హీరో మాత్రమే కాదండి. ఆయన చేసే సామాజిక సేవలు చాలా వరకు సైలెంట్ గానే ఉంటాయి. ఆయనకి పబ్లిసిటీ కంటే పని ముఖ్యం అని నమ్ముతారనమాట. సో ఇప్పుడు ఆయన ఎవరికి తెలియకుండా సైలెంట్ గా చేసే డొనేషన్స్ గురించి తెలుసుకుందాము. దుల్కర్ సల్మాన్ గారు తన తండ్రి మమ్ముట్టి నడుపుతున్న మమ్ముట్టి కేర్ ఫౌండేషన్ లో కీలక భాగస్వామిగా ఉన్నారు. ఈ ఫౌండేషన్ ద్వారా వేలాది మంది పేదలకు ఉచితంగా గుండె ఆపరేషన్స్, క్యాన్సర్ చికిత్స మరియు విద్యావకాశాలు అయితే కల్పిస్తూ ఉన్నారు. దుల్కర్ గారు తన సంపాదనలో కొంత భాగాన్ని క్రమం తప్పకుండా ఈ ఫౌండేషన్ కి అయితే విరాళంగా ఇస్తూ ఉంటారు. మీ అందరికీ తెలుసు కదా, 2024లో వయనాడ్ ల్యాండ్ స్లైడ్ అయిందని. ఆ టైంలో కేరళలో జరిగిన వయనాడ్ ఘోర విపత్తు సమయంలో అయితే దుల్కర్ గారు మరియు ఆయన తండ్రి మమ్ముట్టి కలిసి 35 లక్షలు అయితే ముఖ్యమంత్రికి సహాయ నిధికి అయితే అందజేశారంట. ఇది కేవలం మొదటి విడత మాత్రమేనని, అవసరమైతే మరిన్ని నిధులు ఇస్తామని ఆయన అయితే ప్రకటించారు. అలాగే కోవిడ్-19లో కూడా ఆయన సహాయం చేశారు. కరోనా సమయంలో చెన్నై మరియు కేరళలో పేదలకు సహాయం చేయడం కోసం తన ఫ్యాన్స్ తో కలిసి ఒక వర్చువల్ మీట్ అయితే ఏర్పాటు చేసి నిధులైతే సేకరించారు. ఈ నిధులతో ఆక్సిజన్స్ కాన్సన్ట్రేటర్లు అలాగే నిత్యావసర వస్తువులను అయితే పంపిణీ చేశారు. అంతేకాదండి, ఆయన ఒక దానికైతే అంబాసిడర్ కూడా. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాము. ప్రకృతి మరియు జంతువుల పట్ల ఆయనకు ఉన్న ప్రేమతో ఆయన WWF ఇండియా అంటే వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ అనే గుడ్ విల్ కి అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఉన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం మరియు వన్యప్రాణుల రక్షణ కోసం ఆయన వ్యక్తిగతంగా నిధులైతే సమకూర్చడమే కాకుండా ప్రజల్లో అవగాహన కూడా కల్పిస్తూ ఉంటారంట. అలాగే చిన్నపిల్లల కోసం కూడా సేవ చేస్తూ ఉంటారు. SOS చిల్డ్రన్స్ విలేజ్ అని పెట్టేసి దుల్కర్ గారు SOS చిల్డ్రన్స్ విలేజ్ ఆఫ్ ఇండియా అనే సంస్థలో కలిసి పనిచేస్తూ ఉన్నారు. అనాథ పిల్లల సంరక్షణ కోసం, వారి చదువుల కోసం ఆయన అండగా నిలుస్తూ ఉన్నారు. ఆయన అప్పుడప్పుడు రహస్యంగా ఈ విలేజ్ కు వెళ్లి పిల్లలతో సమయం గడుపుతూ ఉంటారంట. ఇంతే కాదండి, చెన్నైలో ఉండే పేదవారి కోసం నిర్వహించిన చెన్నై గివ్స్ అనే కార్యక్రమంలో దుల్కర్ గారు చురుగ్గా పాల్గొనేవారు. తమ ఇంట్లో ఉన్న వస్తువులతో పాటు భారీ మొత్తంలో నిత్యావసర సరుకులు కూడా సేకరించి పేదలకైతే అందజేశారు. అలాగే దుల్కర్ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పారనమాట, నీవు చేసే సేవ ఫోటోల కోసం కాదు, అది నా మనసును తృప్తినివ్వాలి అని చెప్పారు. అందుకే ఆయన చేసేదంతా ఈ డొనేషన్స్ అన్ని కూడా ప్రపంచానికి తెలియకుండా ఉంటాయి. చాలా మంది స్టార్స్ కార్లు కొంటూ ఉంటే షో ఆఫ్ కోసం అనుకుంటారు, కానీ దుల్కర్ సల్మాన్ గారు మాత్రం ఒక చేత్తో కోట్ల విలువైన కార్లు కొంటూనే మరో చేత్తో ఎవరికి తెలియకుండా అంతకు మించి సేవ చేస్తూ ఉన్నారు. అందుకే ఆయన కేవలం కార్ కింగ్ మాత్రమే కాదు, రియల్ హీరో కూడా అంటారు. ఇప్పటి వరకు దుల్కర్ సల్మాన్ గారి గురించి పాజిటివ్స్ చూసాం కదా, మరి ఆయన గురించి నెగిటివ్ ఏం లేవా అంటే ఉన్నాయండి. ప్రతి మనిషికి పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ కూడా ఉంటాయి. అగ్రెసివ్ డ్రైవింగ్ వలన ఆరోపణలు అయితే ఇతను ఎదుర్కొన్నాడు. ఆయన కార్ల పిచ్చి ఒక్కోసారి ప్రమాదంగా మారుతుందని వార్తలు కూడా వచ్చాయన్నమాట. ఒకసారి కేరళలో ఒక బిజీ రోడ్లో తన లగ్జరీ కార్ను రాంగ్ రూట్ లో చాలా వేగంగా నడిపాడనే వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యింది. ఆ సమయంలో నెటిజన్లు అయితే ఆయనను తీవ్రంగా ట్రోల్ చేశారు. సెలబ్రిటీ అయితే చట్టం వర్తించదా అని ప్రశ్నించారనమాట. ఆ తర్వాత మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్ కూడా దానిపై విచారణ అయితే చేపట్టింది. ఇలా ఒక వివాదంలో అయితే ఇరుక్కున్నారు. అలాగే ఆయన నటించిన మరియు నిర్మించిన కురుప్ సినిమా విడుదల సమయంలో కూడా పెద్ద నెగిటివిటీని ఎదురైంది. ఎలా అంటే ఒక నిజ జీవిత హంతకుడి కథని హీరోగా చూపించి అతన్ని చాలా హైలైట్ చేసి చూపించారని బాధితులు అయితే కోర్టుకెక్కారు. సినిమా ప్రమోషన్స్ కోసం
వాంటెడ్ పోస్టర్లు కూడా వాడడం కూడా చాలా విమర్శలకైతే దారితీసింది. అయితే సినిమా విడుదల అయ్యాక అందులో హంతకుడిని సమర్థించలేదని తేలడంతో ఆ గొడవ అయితే సర్దుమణిగిపోయిందనమాట. మీకు తెలుసు కదా, ప్రతి నాణానికి రెండు వైపులా ఉన్నట్టే దుల్కర్ సల్మాన్ గారి ప్రయాణం కూడా పూలపాన్పు ఏమీ కాదు. కార్ల ట్యాక్స్ విషయంలో వచ్చిన ఆరోపణలు, అలాగే రాంగ్ రూట్ డ్రైవింగ్ వివాదాలు మరియు నెపోటిజం విమర్శలు ఆయనను కూడా చుట్టుముట్టాయి. చివరిగా ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. దుల్కర్ సల్మాన్ గారు అంటే కేవలం ఒక మెగాస్టార్ కొడుకు మాత్రమే కాదండి. తన తండ్రి బాటలో నడుస్తూనే తనకంటూ ఒక ప్రత్యేకమైన సంతకాన్ని ప్రపంచ సినిమాపై ముద్రించిన నటుడు అనమాట. అతని దగ్గర కోట్ల విలువైన కార్లు ఉండొచ్చు, లగ్జరీ ఇంద్రభవనాలు కూడా ఉండవచ్చు, కానీ దుల్కర్ గారి అసలైన స్టార్ గా నిలబెట్టింది మాత్రం ఆయన వ్యక్తిత్వం. ఎన్ని వివాదాలు వచ్చినా, ఎన్ని విమర్శలు ఎదురైనా తల వంచుకుని తన పని తాను చేసుకుంటూ మౌనంగా సేవ చేస్తూ వెళ్లే ఆయన తీరు నిజంగా స్ఫూర్తిదాయకం. తనకి కార్ల మీద ఉన్న పిచ్చితో గ్యారేజీని నింపేయడం ఒక ఎత్తైతే, తన నటనతో కోట్లాది మంది అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకోవడం మరొక ఎత్తు. ఏది ఏమైనా రామ్ వంటి పాత్రలో మనల్ని ఏడిపించిన, కురుప్ వంటి పాత్రలతో మనల్ని థ్రిల్ చేసిన దుల్కర్ సల్మాన్ గారు ఈ తరం టాలీవుడ్ మరియు మాలీవుడ్ల మధ్య ఒక బలమైన వారధి అయితే మారారు. మరి దుల్కర్ సల్మాన్ గారి దగ్గర ఉన్న కార్లలో మీకు ఏ కార్ అంటే ఇష్టమో, అలాగే ఆయన నటించిన సినిమాల్లో మీది ఫేవరెట్ మూవీ ఏంటి అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ తప్పకుండా నేనేమైనా మర్చిపోయి ఉంటే, నాకు ఇంకా ఏమైనా తెలియని విషయాలు ఉంటే అవి మీకు తెలిసైతే అవి కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే మీ కామెంట్ నా వ్యూయర్స్ ఎవరైనా కామెంట్ చూసిన వాళ్ళకి యూజ్ అవుతుంది. నేను ఏదైనా మిస్ అయిన కంటెంట్ ఉంటే అందువలన కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం కనుక మీరు విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching this video.